కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు కదా, ప్రస్తుతం అట్లాంటి పరిస్థితి అనుకుంటా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో. వేవ్స్ పరంగా చూస్తే 2018 బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ వేవ్ అంతా అసలు అదే గెలుస్తుంది అన్నట్టు ప్రచారం అయితే కనుక తెలుగుదేశం జనసేన ఇదే తెలుగుదేశం కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి గెలుస్తారన్నటువంటిదే జరిగింది. కానీ బట్ జనంలో ఆ ఇంపాక్ట్, ఎందుకంటే వలసలు ఎలసలు అంతా బీఆర్ఎస్ వైపు పోవడం, గెలుపు భారీ ఘన విజయం సాధించారు. 2019కి వచ్చేటప్పటికి ఆ వేవ్ మొత్తం ఒక్కసారి చల్లబడిపోయి ముగ్గురికి ప్రాధాన్యం ఇచ్చారు. 9 ఏమో బీఆర్ఎస్కి ఇస్తే 4 ఏమో బీజేపీకి, 3 ఏమో కాంగ్రెస్ పార్టీకి. అయితే మొన్నటి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ వేవ్ అలా పొంగుతూ వచ్చింది. హైదరాబాద్ కార్పొరేషను, దుబ్బాక, ఆ తర్వాత అంతకుముందు జరిగిన హుజూర్ నగరు, ఇట్లాగా మునుగోడు కూడా బీజేపీ గెలిచేది. ఆ చివరిలో పోల్ మేనేజ్మెంట్లో దెబ్బకొట్టారు. అది తప్పించి అక్కడ గెలుపు దాకా వెళ్ళింది. అలాంటి భారతీయ జనతా పార్టీ తాజాగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వేవ్ వస్తున్నప్పుడు ఈ లేట్ చేయడం, పొత్తుల వ్యవహారాలు లేట్ చేయడం, ప్లస్ బండి సంజయ్ చివరిలో తీయడం, వీటి ఇంపాక్ట్తో అప్పటిదాకా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాస్త బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ బీజేపీని చూడడం మానేసి కాంగ్రెస్ని చూశారు. ఆ ఇంపాక్ట్ ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. అయితే అత్యవసర ఇచ్చారు. ఇప్పుడు చూస్తుంటే ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు పార్టీలు రావడం, తీసుకోవడం, సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, ఇంకొక 3 దాకా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు. 2 ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు రారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళది అధికారంలో ఉంది, 5 ఏళ్ళు ఉంటుంది, 4 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది, కాబట్టి వాళ్ళు రారు. ఇటు బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 5 ఏళ్ళు అధికారంలో లేకుండా ఇక్కడ స్టేట్లోనూ కాంగ్రెస్ ఉంది, సెంటర్లో అది ఉండదని చెప్పి బీఆర్ఎస్ అసలు ఇంకా అక్కడ సెంటర్లో సీనే లేదు కదా. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ వైపు చూస్తున్నారు. పైగా మొదటి 9 స్థానాల్లో పార్టీకి ఎప్పుడైతే ఇచ్చారో, బయట నుంచి వచ్చిన విశ్వేశ్వరరెడ్డికి ఎప్పుడైతే ఇచ్చారో, బయట నుంచి వచ్చిన ఈటెల రాజేందర్కి ఎప్పుడైతే ఇచ్చారో, ఆటోమేటిక్గా మన గ్యారంటీ అన్నటువంటి ఎప్పుడైతే అది జరుగుతుందో ఒక ఊపు, ఒక వేవ్ అన్నటువంటి కథ నడుస్తుంది. క్రమంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి వైపు కంటే ఈ ఎలక్షన్స్లో హాట్ ఫేవరెట్, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అంట కదా హాట్ ఫేవరెట్, ఈ దఫా ఎలక్షన్స్లో తెలంగాణ ఎలక్షన్స్లో హాట్ ఫేవరెట్గా బీజేపీ ముందుకు కనబడుతుంది.